హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అత్యద్భుతమైన లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాజెక్టు ఓపెన్ ప్లాట్లు అందరి సామాన్య మానవులకి అందుబాటులో తీసుకొచ్చాను. మన ప్రాజెక్టు ముందే మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. అదే కాకుండా ముంబై హైవే నుంచి జస్ట్ మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూస్తున్న ఎదురుగా మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో 13,000 ఎకరాలలో నీమ్స్కు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జోన్ ల్యాండ్ మనకు ఆపోజిట్లోనే ఉంటుంది. ఇటు మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో డిటిసిపి నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్ అయిన మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందించడానికి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ లలిత గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి కోరుకునేది నేను కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ప్రాజెక్టు గురించి ఏ డౌట్ ఉన్నా లలిత మేడం నంబర్ పైన ఇస్తున్నాను, తను ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ కాల్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది పూర్తి వివరాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. లలిత మేడం నమస్కారం. మేడం నమస్కారం ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఎక్కడ లొకేటెడ్ ఉంది పూర్తి విషయాలు చెప్పండి మేడం. సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా నిమ్స్ బోర్డు. ఈ నిమ్స్ బోర్డుకి ఆపోజిట్ 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డుకి ఆపోజిట్ మా ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంది సార్. ఇది జరాసంగం మండల్ బర్దీపూర్ విలేజ్ కిందకు వస్తుంది. ముంబై హైవే నుంచి 9 కిలోమీటర్స్ సార్. అదే జరాసంగం మండలం నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్లస్ మీకు దీని అడ్వాంటేజెస్ ఏంటంటే నిమ్స్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ 13,000 ఎకరాస్లో కేటాయించింది. నిమ్స్ అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ సార్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ 2-3 కంపెనీస్కి అలాట్మెంట్ అయ్యింది ల్యాండ్ అనేది. ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వేమ్ టెక్నాలజీస్ కానీ అలాగే హోండాయ్ కంపెనీస్ కానీ ఆల్రెడీ అలాట్మెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ అయితే చేయబోతున్నారు హోండాయ్ కంపెనీకి సంబంధించి. ఒక్కసారి ఈ ఇనాగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యిందంటే కనుక ఈ రేట్లు అయితే సామాన్యునికి అందుబాటులో ఉండవు. ఇప్పుడు మీరు మంచిగా పెట్టిన ఇదే మంచి టైం మీకు సార్. మన హైదరాబాద్ వచ్చేసి సెకండ్ రాజధానిగా ప్రపోజల్లో ఉంది సార్. ఆ ప్రపోజల్ ఓకే అయింది అంటే కనుక సామాన్యులు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ టైంలో మన వెంచర్లో కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే కనుక ప్రతి సామాన్యులు కూడా ఒక ఓపెన్ ల్యాండ్ అనేది వాళ్ళకు ఉంటుంది. అపార్ట్మెంట్లో ఎలాగో తీసుకుంటుంటారు కానీ ఓపెన్ ల్యాండ్ అనేది కలగా అయిపోతుంది రాజధాని వస్తే కనుక. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. ఈ టైంలో తీసుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళకు రేట్స్ అనేవి మంచుకుంటాయి. మీరు చూస్తున్నారు 9 కిలోమీటర్స్ వరకు 100 ఫీట్ రోడ్డు పడింది. అంటే కనుక వీళ్ళు ఈ రోడ్డు వేసినాక ఈ కంపెనీస్ని పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు కంప్లీట్ చేశారు ఫస్ట్. ఇన్ని సంవత్సరాలు ఏమైంది అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇది అలాట్మెంట్ అయ్యింది కానీ డెవలప్మెంట్స్ ఎందుకు లేవు అంటే వీళ్ళు రైతుల నుంచి ఈ ల్యాండ్ని తీసుకుని వాళ్ళకి సెటిల్మెంట్ ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి కాబట్టి జస్ట్ కంపెనీస్ వచ్చి వాళ్ళు పెట్టుకోవడమే కాబట్టి తొందరలోనే అయిపోతుంది. అలాంటి కంపెనీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నాం సార్. సూపర్ మేడం. మిగతా విషయాలు మన వెంచర్ గురించి మన వెంచర్లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మన వెంచర్ దగ్గర చూద్దాం సార్. లలిత మేడం గారు ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్టు ఎక్కడ లొకేటెడ్ అయిందో చాలా బాగా చెప్పారు. ఇంకా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంది, నిమ్స్ గురించి ఇంకేమైనా విషయాలు చెప్తారా? అవును సార్. చుట్టుపక్కల డెవలప్మెంట్ వచ్చేసి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి అనౌన్స్ చేసింది. అది వచ్చేసి 3,000 ఎకరాస్లో మనకి రాబోతుంది. దీనికి అనుకునే ఉంటుంది. అది కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ ఎంత ఉంటుంది? 2 lakhs ఎంప్లాయ్మెంట్ అయితే 2 లక్షల ఎంప్లాయ్మెంట్ జోన్. 2 lakhs ఎంప్లాయ్మెంట్ సార్. ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి వాటికి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించడానికి గాను స్మార్ట్ సిటీస్ అనేది అనౌన్స్ చేశారు. ఆ స్మార్ట్ సిటీ కూడా త్వరలోనే రాబోతుంది సార్. దానికి ఆపోజిట్ ఉన్న మన ప్రాజెక్ట్లో వీళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేశారు అంటే కనుక చాలా బాగుంటుంది సార్. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయని నేను 100% చెప్తాను సార్. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. మేడం గారు ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన కస్టమర్కి ఎలాంటి లాభాలు ఉన్నాయి ఒకసారి మీ మాటల్లో చెప్పండి.
ముంబై హైవే అనేది ద బెస్ట్ హైవే అని నేనైతే చెప్తాను సార్. ఓకే మేడం. ఎందుకంటే ముంబై హైవే అనేది మనకి 100 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మన హైదరాబాద్ నుంచి. అక్కడ నుంచి మహా వెళ్తే ఒక 20 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలుగుతాము. ఆ తర్వాత బోర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది. అవును. అవును. మిగతా మీరు ఏ హైవేస్ చూసుకున్నా కూడా 100 కాదు కదా, 200 అబోవ్ వెళ్ళినా కూడా ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ వెంచర్స్‌లో వీళ్ళు వెంచర్స్ చేసి ఉన్నారు సంగారెడ్డి వరకు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఓఆర్ఆర్ లోపు ఉన్నవన్నీ ఒక రేటు, త్రిబుల్ ఆర్ లోపు ఉన్నాయన్నీ ఒక రేటు, ఔట్స్ ఉన్నాయన్నీ ఒక రేట్లో ఉన్నాయి. మనము ఇదివరకు చూస్తే మనకి చాలా తక్కువ రేటుకే వచ్చాయి. అప్పట్లో కొనలేకపోయాము. ఔటర్ ఓఆర్ఆర్‌లో ఉన్న వల్ల 1,00,000 స్క్వేర్ యార్డ్ ఉంది. ఔటర్ దాటగానే మనకి 50,000లో వస్తున్నాయి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వచ్చేసరికి 20, 30 అలాగ వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ దాటిన దగ్గర నుంచి 10 నుంచి 20 లోపు ఉంటున్నాయి. అంటే ప్రతి సామాన్యుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతాడు అంటే కొంచెం త్రిబుల్ ఆర్‌కి అవతల మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇది ముంబై హైవేలో గనక పెట్టినట్లయితే మంచి అప్రిషియేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇండస్ట్రియల్ హబ్ సార్ ఇది. ఇండస్ట్రియల్ పరంగా మన జహీరాబాద్ గానీ, ఇక ఇవన్నీ ఇటు సైడ్ ఉన్న అవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇటు జహీరాబాద్ అనేది మన ముంబై సైడ్ నుంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. అటు హైదరాబాద్ సైడ్ నుంచి కూడా డెవలప్మెంట్ రెండు సైడ్ల ఉంటుంది. డెవలప్మెంట్ ఉంది కాబట్టి చాలా తొందరగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తక్కువ రేంజ్‌లో పెట్టి రేపొద్దున మీరు మంచి అప్రిషియేషన్ అనేది ఈ హైవేలోనే తీసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్న ముంబై నుంచి మన జహీరాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ అనేది ఒకటి రాబోతుంది. అలాగే మెట్రో ఎక్స్‌టెన్షన్ అనేది కూడా పటాన్ చెరువు వరకు వస్తుంది. ఇలా చాలా ఫెసిలిటీస్ అనేవి మనకి ముంబై హైవేలో కనబడుతున్నాయి కాబట్టి మీరు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే 100% రిటర్న్స్ తీసుకుంటారని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలలో ఉంది, ఫ్లాట్ సైజులు ఏంటి, పూర్తి విషయాలు చెప్పండి మేడం. సార్ మన వెంచర్ వచ్చేసి DTCP నామ్స్ ప్రకారము 23 ఎకరాస్‌లో డెవలప్మెంట్ చేసి ఉన్నారు సార్. ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ ఫీట్స్ నుంచి 700 స్క్వేర్ ఫీట్స్ వరకు ఉంటుంది. ఓకే మేడం, డిటీసీబీ నామ్స్ ప్రకారం ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు మన వెంచర్వి? మన వెంచర్కి వచ్చేసి మీరు ముందు చూస్తున్నారు సార్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. మనం నించున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ బీటీ రోడ్ సార్. ఈ ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ బీటీ రోడ్స్ వస్తున్నాయి సార్. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్. ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ ఉంది సార్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. వాకింగ్ ట్రాక్, అన్ని ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నారు సార్. అది మొత్తం డిటీసీ నామ్స్ ప్రకారం ఎలా ఉంటుందో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన వెంచర్ అయితే డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ఇంకా ఎలాంటి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి చెప్పండి మేడం. మన చుట్టుపక్కల మెయిన్ లొకేషన్ నిమ్స్. అలాగే నిమ్స్ తర్వాత స్మార్ట్ సిటీ. ఆ తర్వాత వచ్చేసి MRF కంపెనీ అనేది ఉంది. దీనికి నియర్ బైయే ఉంది. మీరు కొంచెం ముందుకెళ్ళినట్లయితే IIT కంది కానీ, వాక్సన్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అని మన వెంచర్స్కి దగ్గరలోనే ఉన్నాయి. ఓకే మేడం, లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. మన వెంచర్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఫ్లాట్ సైజులు 200 నుంచి 700 వరకు అన్నారు కదా. మనకు ఈ ప్లాట్లకు ఎంత రేట్ కోట్ చేశారు మీరు? సార్ ఇది వచ్చేసి A బ్లాక్, B బ్లాక్, C బ్లాక్ అనేసి పెట్టడం జరిగింది. ఏ అంటే లాస్ట్కి వస్తుంది. అక్కడ 12,500 స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి ఉంది. మిడిల్లో వచ్చేసి బి బ్లాక్ అనేది వస్తుంది. అక్కడ 13, ముందుకు వచ్చే కొలది 13, 5, 14 అలా ఉన్నాయి సార్. ఇక్కడైతే 100 ఫీట్ల రోడ్ నుంచి మన లోపలికి ఎలా వెళ్తున్నామో అలా తగ్గుతుంటుంది. మినిమం 12,500 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ రేట్ అనేది మనకు నెగిషియబుల్ అవుతుందా? లేదు సార్, ఇది మన నిమ్స్‌ని ఆనుకుని ఉన్నది కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. దీనిలో నెగోషియబుల్ అనేది లేదు. ఆల్రెడీ తక్కువే పెట్టున్నారు. 12,500 స్క్వేర్ యార్డ్ అంటే ఇంకెక్కడా రావట్లేదు. అది అతి సామాన్యునికి దగ్గరగా తీసుకురావాలని ఈ వెంచర్ వేయడం జరిగింది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు కాబట్టి చాలా ఈ రేట్లు 12,500 ఫైనల్ రేట్ ఇది. అవును సార్, అది లీస్ట్ రేటు. 1400 అనేది హై రేటు, మిడిల్లోది. ఇక వచ్చేసి కమర్షియల్ బిట్స్ ఉన్నాయి సార్, అవి వేరే రేంజ్లో ఉన్నాయి. మీకు ఏమైనా దానికి డీటెయిల్స్ కావాలి అంటే కనుక నాకు ఫోన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తా సార్.
అదే ఎవరికైనా సరే. ఓకే. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు లలిత మేడం గారు అయితే వెంచర్ గురించి డెవలప్మెంట్స్ కానీ, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా, ఈ వెంచర్ గురించి ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే లలిత మేడం నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే మనకు ఇందులో ఎక్కువ సమయం లేదు కాదు, మాట్లాడలేకపోతున్నాము. ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మేడం, ఇంకో విషయం మర్చాము, చుట్టుపక్కల హైడ్రా జోన్ ఏమైనా ఉందా, అదొకటి క్లియర్గా చెప్పండి. లేదు సార్, ఇటు సైడ్ ఎక్కడ కూడా లేక్స్ అనేవి లేవు. మీరు చూస్తున్నారు కదా వచ్చేటప్పుడు. ఇక్కడ హైడ్రా జోన్ అంటే లేదు. అంతా డిటీసీపీ ప్రకారం అన్ని నామ్స్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ లేదు, తీసుకొని అవసరం లేదు. హైడ్రా అయితే దీనికి ఎఫెక్ట్ అయితే లేదు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే హైడ్రా గురించి ప్రతి ఒక్కరు టెన్షన్ పడతారు. హైదరాబాద్ వాసులు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఈడ కూడా హైడ్రా జోన్ ఉంటే ఎవరు ముందుకు రారు. అందుకే ఈ విషయం ఆడడం జరిగింది. విన్నారు కదా ఫ్రెండ్స్, మేడం అయితే ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఏ డౌట్ ఉన్న మేడం నెంబర్ ఇస్తున్నారు, తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి నేను కోరుకునేది మీ నుంచి కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ వెంచర్ గురించి ఏ డౌట్ ఉన్నా లలిత మేడం గారి నెంబర్ పైన ఇవ్వబడుతుంది. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.